కాళేశ్వరం ప్రాజెక్ట్ మరోసారి రాజకీయ రచ్చకు కేంద్రంగా మారింది. హైదరాబాద్ కు గోదావరి జలాలు తరలించే మూడో దశకు సీఎం రేవంత్ రెడ్డి గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయనున్నారు. ఇదే అస్త్రంగా సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందంటున్న రేవంత్ మల్లన్న సాగర్ ఎక్కడిదో చెప్పాలన్నారు. కేసీఆర్ గతంలో 1100 కోట్లతో రూపొందించిన ప్రాజెక్ట్ అంచనాలను 7400 కోట్లకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఇక గోదావరి జలాల తరలింపుపై అసలు ఎవరి వాదన కరెక్ట్ అనే దానిపై అనాలిసిస్ చేద్దాం. సో భరత్, ఏం చెప్తాం దీనిపై? అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు కదా కేటీఆర్, మల్లన్న సాగర్ అసలు ఎక్కడిది అని చెప్పి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు రెండు విషయాలు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి ఫెయిల్యూర్ అని చెప్పలేం, పూర్తిగా సక్సెస్ అని చెప్పలేం. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రాబ్లం వచ్చింది, లింక్ 1తో ప్రాబ్లం వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాబ్లం ఇక్కడే. మేడిగడ్డలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక పార్ట్ మాత్రమే జరిగిందని, అన్నారం, సుందిళ్ళలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లింక్ 1 అంటారు, ఆ లింక్ 1లో ప్రాబ్లం ఉంది. కానీ కట్టిన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని ప్రాబ్లమ్స్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు బీఆర్ఎస్ చెప్తుంది అదే, మల్లన్న సాగర్ నుంచే కదా ఆ నీళ్లు తీసుకొస్తుంది. మరి మల్లన్న సాగర్ దాకా నీళ్లు రావాలంటే ఏం చేయాలి? మేడిగడ్డ, అన్నారం, సుందీల నుంచి నీళ్లు నింపకపోయినా ఈసారి వచ్చాయి వాటర్. ఎక్కడి నుంచి వచ్చాయి? మిడ్మానేరు ద్వారా వచ్చాయి. కానీ మిడ్మానేరు నుంచి మల్లన్న సాగర్కి అయితే నీళ్లు నింపాలి కదా. మల్లన్న సాగర్ ఇదివరకు స్టోరేజీ తక్కువ ఉండే కదా, 50 టీఎంసీలు రిజర్వాయర్ చేశారు ఇప్పుడు దాన్ని, 50 టీఎంసీలు. మొన్న ఎవరో స్టోరేజ్ల గురించి జరిగితే గనక ఒక కాంగ్రెస్ నేత ఏం మాట్లాడో మనం చూసాం చర్చలో. అంటే సబ్జెక్టు లేకుండా 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలు పెంచారంటే ఎల్లంపల్లి అంటారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ చేయకముందే ఆల్రెడీ దానిలో ఉంది ఎల్లంపల్లి, మిడ్మానేరు. ఈ బేసిక్స్ కూడా తెలియకుండా ఎల్లంపల్లిని మాట్లాడతారు. సో ఇక్కడ ఒకటి, ఏ పార్టీ, రెండు పార్టీలు పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ను బ్లేమ్ చేయాలని కాంగ్రెస్ చేస్తుంది, కాళేశ్వరమే అన్నిటికీ వరప్రదాయనని బీఆర్ఎస్ చేస్తుంది. రెండూ కరెక్ట్ కాదు. సో మల్లన్న సాగర్ వాడుకొని వాళ్ళ మూసీకి నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసినప్పుడు బీఆర్ఎస్ దాన్ని స్కోర్ చేసే ప్రయత్నం చేస్తుంది. మరి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వేస్ట్ అన్నావు కదా, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొస్తున్నావు కదా, మల్లన్న సాగర్ ఎవరు? మేమే కదా కట్టింది అని వాళ్ళు చెప్తే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు, జలవనరుల నిపుణులు, అడ్వకేటు, తర్వాత గ్రౌండ్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా కవంపల్లి సత్యనారాయణ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా వి ప్రకాష్ గారు. భరత్ గారు నమస్తే. నమస్తే. సో ఇవాళ పాత మిత్రులందరినీ మీరు కలుపుతున్నారు. కవంపల్లి సత్యనారాయణ గారు మంచి మిత్రుడు, చాలా కాలం తర్వాత మళ్ళీ మీ ద్వారా లైవ్ లో కలిసి. ఈ నారాయణ వేణుగోపాల్ రెడ్డి అంటే మీ ఊరే, ఇద్దరిది ఒకటే ఊరు? ఇద్దరిది ఒకటే ఊరు. సరే, మీ మిత్రులే గాని ఇప్పుడు మీరు శత్రువులను, ఎవరి శత్రువులు కాదు, ఎవరి వాదన, ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు వినిపిస్తారు. శత్రువులు ఎన్నడూగా రాజకీయాల్లో ప్రత్యర్థులు అంతే, శత్రువులు అనుకోవాలి. అట్లా కూడా ఏముండదు. భావ వైరుధ్యాలు ఉన్నంత మాత్రాన స్నేహాలు ఎక్కడ పోతాయి. సో ఇప్పుడు మల్లన్న సాగర్ విషయంలో ఇవాళ కేటీఆర్ మాట్లాడింది మీరు చూశారు. ఓకే, మల్లన్న సాగర్ కాదు, కొండపోచమ్మ సాగర్ నుంచి తీసుకురావాలి, ప్లస్ 1100 కోట్లు ఖర్చు అయ్యేదాన్ని 7700 కోట్లు చేశారు అని కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మరి మీరు ప్రాణహిత చేవెళ్ళ కాస్ట్ మొదలు 17,000 కోట్లు, తర్వాత 38,000 కోట్లను 94,000 కోట్లు చేశారని వాళ్ళు అంటారు. ఏది కరెక్ట్? అంటే మనకు ఈ దగ్గర అవుతుంది ఏది, కొండపోచమ్మ సాగర్ అనేది మనకు హైదరాబాద్ కు దగ్గరగా ఉంటది. మల్లన్న సాగర్ అంటే కొంత లాంగ్ అవుతుంది. రెండు కూడా అష్యూర్డ్ సోర్సెస్, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా 15 టీఎంసీ దాకా మనకు స్టోరేజ్ ఉంది. మనం ఎప్పుడంటే అప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు అక్కడికి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కాస్త తగ్గాలంటే మళ్ళీ అక్కడి నుంచి ఇంత లాంగ్ వేసే కంటే మనకి ఇక్కడ ఈ కొండపోచమ్మ సాగర్ అయితే కనుక డిస్టెన్స్ చాలా తగ్గుద్దనే ఉద్దేశంతో ఆ రోజుల్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి అన్నట్టు. అయితే మధ్యలో ఒక రిజర్వాయర్ 10 టీఎంసీది పెట్టాలనుకున్నారు. అది కేశాపూర్ రిజర్వాయర్ అని చెప్పి కీసర మండలం
మనకు బొమ్మరాజ్పేట దగ్గర మేడ్చల్ తాలూకాలో ప్లాన్ చేశారు. కానీ అది ఓఆర్ఆర్ కు దగ్గరలో ఉంటుంది. అయితే దాన్ని వివిధ కారణాల వల్ల అది డ్రాప్ అయిందా, మరి పెండింగ్ లో ఉందా, కొత్త ప్రభుత్వం అయితే దాని గురించి మాట్లాడట్లేదు. అప్పటి ప్రభుత్వం కొంత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చింది. అది కనుక అయి ఉంటే మనకి ఇదే కొండపోచమ్మదే బెస్ట్ సోర్స్ అన్నట్టు. కాబట్టి మరి కాస్ట్ అయితే పెరుగుతుంది. ఒకటి డిలే అయినందుకు పెరుగుతుంది, రెండవది లాంగ్ అయినందుకు కూడా పెరుగుతుంది. ఎందుకంటే పంపింగ్ స్టేషన్స్ ఇంకా ఎక్కువ అవసరం అవుతాయి. ఇక్కడ నుంచి 2 పంపింగ్ స్టేషన్స్ ఉంటే అక్కడ 4 పంపింగ్ స్టేషన్స్ అవసరం అవుతున్నాయి. కాబట్టి కొంత కాస్ట్ పెరుగుతా ఉన్నది. కాబట్టి వారు చెప్పిన దానిలో వాస్తవాలు. ఓకే, సో ఇప్పుడు మరి అప్పుడే అనుకుంటే అప్పుడే ఎందుకు చేయలేదు? అప్పుడు ఎందుకు చేయలేదంటే మల్లన్న సాగర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 2019లోనే కంప్లీట్, 19లో ప్రాజెక్ట్ కంప్లీట్ కాళేశ్వరం అయింది. సరే, మల్లన్న సాగర్ 21 వరకే అయిపోయింది. అవును, ఇప్పుడు చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, క్రెడిట్ మాదే అంటే ఎట్లా? కానీ అండి క్రెడిట్ ఎవరిదైతే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం అనుకుంటాం కాంగ్రెస్ బీఆర్ఎస్ అని. ప్రభుత్వం అనేది ప్రజల డబ్బులతోనే కడుతుంది కాబట్టి అప్పులైనా ప్రజల డబ్బులైనా కూడా ప్రభుత్వం కింద. ఏ ప్రభుత్వం అయితే ఉంది, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కూడా ఒక్క ప్రభుత్వంలో కంప్లీట్ అయింది లేదు, అన్ని కూడా ఎక్స్టెండ్ అవుతూనే వస్తాయి. ఈ దీనిలో ఉన్న కొన్ని లింకులు తప్ప ఇప్పుడు కాళేశ్వరం కూడా కంప్లీట్ కాలే కదా, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది. టోటల్ కాళేశ్వరంలో చివరి ఆయకట్టు నీరు అందాలంటే ఇంకో 2 ప్రభుత్వాలు మారాల్సి వస్తుంది. ఒక్క ప్రభుత్వంతో కాదు, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంతో కూడా కాదు. అట్లా అప్పుడేంటంటే ఫండ్స్ కి ఒక ప్రాబ్లం వచ్చింది. మనము ఆ కాళేశ్వరం దానిలో భాగంగా ఇది పెట్టలేదు కదా, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా లేదు. ఇది హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి. మెట్రో వాటర్ వర్క్స్ పరిస్థితి మీకు తెలుసు. ప్రతి నెల కూడా అది కొన్ని వేల కోట్ల లాస్ లో నడుస్తా ఉన్నది. కాబట్టి వేల కోట్ల లాసులు ఉండగా ఇంకా ఫ్రీ వాటర్ ఇవ్వబడుతుంది. అంటే ఫ్రీ వాటర్ అనేది సంక్షేమం అనేది అది ఎప్పుడు కూడా భారం కాకూడదు. కష్టపడైనా సంక్షేమం అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రీ వాటర్ మీరు జిహెచ్ఎంసీలు ఇచ్చారు, ఇంకా కాంగ్రెస్ వస్తే దాన్ని ఫ్రీ వాటర్ రద్దు చేస్తుంది అన్నారు. లేదు, ఫ్రీ వాటర్ ఎవరికి ఇచ్చాము? ఓన్లీ స్లమ్స్ లలో వాళ్ళకు కొంత టార్గెట్ పెట్టి 20,000 లీటర్లు ఏమో మొత్తం నెలకి. 20,000 లీటర్లు అంటే అందరు వాడుకుంటారు, నాట్ ఓన్లీ స్లమ్స్. పెద్దవాళ్ళు 20,000 లీటర్లు అంటే చాలా ఎక్కువ. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ స్లమ్స్ కి ఇస్తున్నామా లేదా ఇంకోరికి ఇస్తున్నామా కాదు. ఫ్రీ వాటర్ కంటే ఎక్కువ సీపేజ్ ఉంది, ఎక్కువ లాసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడో వేసిన పైప్ లైన్స్ ఉన్నాయి, అవి ముందు వాటిని అడ్రస్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు పవర్ లో ఎట్లయితే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయో, ఈ డ్రింకింగ్ వాటర్ లో కూడా మనకు ఒక 40 years కంటే ఎక్కువ పైప్ లైన్ ఏది పనిచేయదు. వాటిలలో కొన్ని గ్యాసెస్ ఇవన్నీ ఫామ్ కావడం వల్ల అది పూర్తిగా పాడైపోతుంది. ఎవ్రీ 40 years. కానీ ఇప్పుడు ఒకటి వాట్ ఐ అబ్జర్వ్డ్, దూరం నుంచి తీసుకొచ్చి మీరు నీళ్లు ఇస్తే దాని కాస్ట్ ఆఫ్ వాటర్ కూడా ఎక్కువ అవుద్ది కదా. ఇప్పుడు ఇదివరకు మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనుకోండి దగ్గర, అక్కడి నుంచే వాటర్ ఇస్తే తక్కువ ఖర్చు అవుద్ది. అప్పుడు జలమండలి మీద భారం తగ్గుద్ది, అప్పుడు వాటర్ ఛార్జెస్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి తీసుకొని వాటర్ ఇస్తున్నారు కదా, కాస్ట్ ఆఫ్ మీకు వాటర్ కూడా, వచ్చే వాటర్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏదో నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలు ఇచ్చినా లేకపోతే మంజీరా వాటర్ ఇచ్చినా అంత ఖర్చు కాదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి ఖర్చు కాదు. ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చి ఇచ్చి, తర్వాత ఇప్పుడు మల్లన్న సాగర్ ద్వారా ఎత్తిపోసిన నీళ్ళని తీసుకొచ్చి ఇస్తే, ఖర్చు ఇస్తే కాస్ట్ ఆఫ్ వాటర్ ఎక్కువ అవుద్ది, తద్వారా జలమండలికి కూడా ఖర్చు అవుద్ది. అప్పుడు వినియోగదారులు కూడా ఎక్కువ భరించాల్సి ఉంటుంది కదా. ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఖర్చు అనేది సమస్య కాదు. ఆల్టర్నేటివ్ లేదు మనకు. మంజీరా అనేది అష్యూర్డ్ సోర్స్ కాదు. మీరు 2002లోనే నేను మంజీరా మీద అప్పర్ మంజీరా డ్యామ్ అని బీడ్ జిల్లాలో ఉంది, అది మంజీరా పుట్టిన దగ్గరికి పోయి అక్కడి నుంచి ఇక్కడ దాకా లెక్క పెడితే 32 బ్యారేజీలు మహారాష్ట్ర కట్టింది, 5 బ్యారేజీలు ఏమో కర్ణాటక కట్టింది. మనకు అక్కడ చుక్క నీరు వచ్చే అవకాశం లేదు, క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు తప్ప. పైన మనకి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినట్టు మంజీరాలో కనీసం 10 ఏళ్ళకు 2 సంవత్సరాలు కూడా రావు. కాబట్టి మంజీరా అనేది అష్యూర్డ్ సోర్స్ కాదు. లాస్ట్ 7-8 years నిండింది మంజీరా. 7-8 years నిండలేదు. మీరు రాంగ్ అసెస్మెంట్. ఎందుకంటే నీళ్ల చుక్క రాకుండా మొత్తం ఒక ప్రధాన నది మీదనే 37 బ్యారేజీలు ఉన్నాయి. అది కాకుండా చెప్పండి, లాస్ట్ ఇయర్ నిండని సింగూర్ 2 సంవత్సరాలు ఎక్సెస్ రెయిన్ ఫాల్ ఉన్నది పైన కూడా. ఈ 2 సంవత్సరాలు తెలిసి 20 నిండింది, 21 నిండింది, 22 నిండింది, 23 నిండింది, 24 నిండింది. ప్రతి సంవత్సరం నిండుతూనే ఉంది సింగూరు. అంటే నిండినా కూడా మనకున్నది 4 TMC అక్కడ నుంచి. మిగతా అంతా కూడా అగ్రికల్చర్ కోసం ఇవ్వాల్సిన
అందుకే కదా మంజీరా కింద కూడా సింగూరు కింద కూడా 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. మళ్ళా దాని నుంచే మనం నిజాం సాగర్ కు స్టోరేజ్ ఇవ్వాలి. అక్కడ బ్యాలెన్స్ రిజర్వాయర్ గా సింగూరును నిజాం సాగర్ కోసం కట్టారు. అందులో ప్రోటోకాల్స్ ఉన్నాయి కొన్ని. సింగూరులో ఎంత లెవెల్ ఉంటే ఎంత నీళ్లు నిజాం సాగర్ కి ఇవ్వాలి, ఎన్ని నీళ్లు హైదరాబాద్ కి ఇవ్వాలి. టోటల్ హైదరాబాద్ వాడుకోవాల్సింది 4 TMC కంటే ఎక్కువ లేదు అక్కడ. మనకు ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మెదక్ జిల్లాకు ఆయకట్టు ఇవ్వాలి, సింగూరును పూర్తిగా వాటర్ కోసం కాకుండా మెదక్ జిల్లాకి ఇవ్వాలని డిసైడ్ చేసినట్టున్నారు. అంతకుముందు అట్లా కాదు. యాక్చువల్ గా సింగూరు ప్రాజెక్ట్ అనేది అప్పుడు వెంగళరావు గారి పీరియడ్ లో డిజైన్ చేశారు. దాని తర్వాత మనకి ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో, చంద్రబాబు పీరియడ్ లో కన్స్ట్రక్షన్ జరిగింది. మధ్యలో చెన్నారెడ్డి ఆయనది ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే నేనేమంటున్నా అంటే ప్రతి ప్రాజెక్ట్ రిపోర్టు మనకు ఆ ప్రాజెక్ట్ కట్టడానికంటే ముందే మనం సిడబ్ల్యూసి పంపించినప్పుడే దానిలో దేనికి ఎంత అని ఉంటుంది. అందులో ఉన్నదాన్ని ఆయకట్టుకి ఇవ్వకుండా చాలా సంవత్సరాలు హైదరాబాద్ కు తరలించారు. దాని మీద మీకు హై లెవెల్ మీటింగ్ ఢిల్లీలో మీరు అక్కడ పనిచేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి, కేసీఆర్ గారికి ఏపీ భవన్ లో మీటింగ్ జరిగింది, మీకు గుర్తుండాలి. అప్పుడు లేబర్ మినిస్టర్ గా ఆయన ఉన్నాడు, సీఎం గీన్ ఉన్నాడు. అందులో ఈ సింగూరు ఒకటి అన్నట్టు 6 పాయింట్స్ ఏవైతే అప్పుడు ఉన్నాయో 6 పాయింట్స్లలో సింగూరు కూడా ఒకటి. సింగూరులో ఒక 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కట్టినప్పుడే తూములు కట్టారు కానీ కాలువలు దవ్వలేదు. కాబట్టి నిజాం సాగర్ కూడా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లోనే ఉంది. అది రైతులు అప్పుడు అడ్డుకున్నారు సింగూరు కట్టొద్దని. మండ వెంకటేశ్వరరావు గారు అడిగితే చెప్తారు, మీరు వారు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అయితే వాళ్ళంతా దీన్ని అడ్డుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో రాశారు, ఇక్కడ వచ్చిన నీళ్లను ఆపి స్టోర్ చేసి నిజాం సాగర్ అవసరాలకు రిలీజ్ చేస్తామని. కాబట్టి ఇవన్నీ మొదట్లో రాసుకున్నాయి. ఇప్పుడు కేసీఆర్ వచ్చాక ఇంప్లిమెంట్ అయినాయి, మధ్యలో ఇంప్లిమెంట్ కాలేదు. ఏదన్నా హైదరాబాద్ విస్తరిస్తా ఉంది భరత్ గారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పాపులేషన్ పెరుగుతా ఉన్నది. ఇప్పుడు 1,50,00,000 అయ్యారు. డ్రింకింగ్ వాటర్ ఇవాళ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు 1,50,00,000 మందికి నీళ్లు ఇస్తున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల గ్రామాలు, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఇవన్నీ కౌంట్ చేస్తే 1,42,00,000 మంది వచ్చారు ఒక 5 ఏళ్ల కింద. కానీ ఇప్పుడు కాంగ్రెస్ క్లెయిమ్ ఏంటంటే మల్లన్న సాగర్ అంతకుముందు కూడా ఉంది, కాంగ్రెస్ ప్రాణహిత డిజైన్ లో కూడా ఉంది. తర్వాత రంగారెడ్డికి నీళ్లు రాకుండా చేశారన్నారు రేవంత్ రెడ్డి. చేవేళ్లను తీసేసి ప్రాజెక్ట్ లో చేవేళ్లను తీసేసి రంగారెడ్డికి నీళ్లు రాకుండా చేసింది టిఆర్ఎస్. ఇందాక మాట అన్నారు, ఎల్లంపల్లి నుంచి ఎందుకు తీసుకోవాలి, సింగూరు నుంచి తీసుకోవచ్చు కదా, దగ్గర ఉందని. ఇప్పుడు ఈ 9 స్టేజీలో కొండపోచమ్మకు వస్తాయి నీళ్లు. మళ్ళీ కొండపోచమ్మ నుంచి ఇంకెన్ని స్టేజెస్ చేయవాళ్లకు అంటే 12-13 స్టేజెస్ అంటే ఇంకా ఎంత కాస్ట్ కావాలి. అక్కడి నుంచి అయితే పాలమూరు రంగారెడ్డి పథకంలో మనకు దగ్గర అవుతుంది అనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ నుంచి డీలింగ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇచ్చారు అన్నట్టు. కాకపోతే కోడంగల్ లిఫ్ట్ అని రేవంత్ రెడ్డి గారు సపరేట్ పెట్టుకున్నారు. ఆ ప్రాజెక్ట్ లో భాగము ఈ తీసేసిన ఆయకట్టు కూడా అక్కడి నుంచి వచ్చే ప్రాజెక్ట్ లో భాగం అది పాలమూరు రంగారెడ్డిలో. ఇంకోటి ఏంటంటే సామాజిక న్యాయ సూత్రాల ప్రకారంగా, జల విధానాల ప్రకారంగా కూడా ఏ బేసిన్ లో ఉన్న ఏరియాకు ఆ బేసిన్ వాటర్ ఇవ్వాలి అని. కాబట్టి మూసీ అన్నది కృష్ణా బేసిన్, మల్లన్న సాగర్ గోదావరి బేసిన్. అవును, మరి తీసుకొస్తున్నారు కదా, మరి గత్యంతరం లేక తప్పనిసరి దగ్గర ఉంది కాబట్టి మనకు వేరే మార్గం లేదు. అనంత సాగర్ మరి ఇప్పుడు బేసిన్ నీళ్లు ఆ బేసిన్ కే వాడాలంటే మల్లన్న సాగర్ నీళ్లు మూసీకి డైవర్ట్ చేయడం అంటే ఆ బేసిన్ నుంచి తీసుకొస్తున్నట్టే కదా. అది కూడా మీరు కూడా అదే మీరు కాకపోతే మల్లన్న సాగర్ కాకుండా కొండపోచమ్మ సాగర్ నుంచి అన్నారు, అంతే తేడా. ఎక్కడి నుంచి అన్నా కూడా ఇప్పుడు వాస్తవంగా హైదరాబాద్ కు గోదావరి నీళ్లు వాడకూడదు, కానీ గత్యంతరం లేదు. కృష్ణాలో వాటర్ లేదు. కృష్ణాలో మనకు అలొకేషన్ 3.9 TMC డ్రింకింగ్ వాటర్. అయినా కూడా మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసి నాగార్జున సార్ phase 1, phase 2, phase 3, కృష్ణా phase 4 అని కూడా పెట్టారు కదా. అన్ని వచ్చినా కూడా మనకు హైదరాబాద్ పాపులేషన్ కు సరిపోవడం లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గోదావరి నుంచి మనం తీసుకోవాల్సి వస్తున్నది. ఓకే ఓకే ఎస్ నరేంద్ర వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. చూశారు కదా మీరు, వాళ్ళ కేటీఆర్ ప్రెస్ మీట్ చూశారు, రేవంత్ రెడ్డి కౌంటర్ కామెంట్స్ కూడా చూశారు. అంటే వాళ్ళ డైలాగ్స్ విన్నా కానీ నేను మొత్తం ప్రెస్ మీట్ చూడలేదు. సరే, సారాంశం అయింది. ఇప్పుడు సరే రాజకీయపరమైన డైలాగ్స్ ఏ విధంగా ఉన్నా కూడా మనం ఈరోజు ఇంతకుముందు ప్రకాష్ గారు అన్నట్టు కృష్ణా బేసిన్ నుంచి ఇప్పుడు అదే గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ నీళ్ళు తీసుకొస్తా అన్నట్టు ముందు ఆయకట్టు ఏం కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు మనకు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వచ్చే నీళ్లు ఎల్లంపల్లి లేదంటే వరద కాలువ రెండే కదా.
మరి ఆ రెండిట్లలో నువ్వు కాళేశ్వరం నుంచి నింపకుండా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి? ఆడుండే కొద్ది నీళ్లు, దాని కిందట రామగుండం పోవాల నీళ్లు, తర్వాత ఆడ తాయకట్టును దానికి సరిపోతాయి. కానీ అదనంగా నీళ్లు రావాలంటే దాంట్లో నింపే తీసుకురావాలి. మరి నువ్వు ఎల్లంపల్లిలో నీళ్లు నింపకుండా వరద కాలువ ద్వారా మిడ్ మార్కెట్ వచ్చి దానాయకట్టు దానికి ఉన్నది. మరి డ్రింకింగ్ వాటర్ అదనంగా కావాలనుకున్నప్పుడు మీరు కాళేశ్వరం రిపేర్ చేసి దాని నుంచి లిఫ్ట్ చేయకుండా మీరు కృష్ణా బేసిన్ లో ఉన్న హైదరాబాద్ కానీ ఇతర రంగారెడ్డి జిల్లా కానీ తీసుకొస్తా అనుకున్నప్పుడు మరి గోదావరి బేసిన్ లో ఉన్న ఆయకట్టు పోవాలి. ఫేజ్ 1 ఫేజ్ 2 మనకి ఇవాళ మనం తీసుకుంటే ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఫేజ్ 1 ఫేజ్ 2 మన వరంగల్ జిల్లా ఉంది, మెదక్ జిల్లా ఉంది, కరీంనగర్ జిల్లా ఉంది, కొంత నిజామాబాద్, ఆదిలాబాద్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ ఏం కావాలి? ఇవన్నీ ఇంకా పూర్తి కాలేదు. ఇవన్నిటి కూడా పంట పొలాల దాకా నీళ్లు సరిగా వస్తలేవు, అక్కడక్కడ వస్తున్నాయి, అక్కడక్కడ వస్తలేవు. ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి కదా. మరి ఇవన్నీ పూర్తి చేయకుండా, ఇవన్నీ ఏం చేయకుండా నువ్వు కొత్త కొత్త స్కీములు పెట్టి కొత్త కొత్త ప్రాజెక్టులు పెట్టి డబ్బులు జేబులు వేసుకుందామని ఆలోచన డ్రింకింగ్ వాటర్ కదా. డ్రింకింగ్ వాటర్ ఎవరు అంటలేరండి. డ్రింకింగ్ వాటర్ కృష్ణా నుంచి మీరు 16.5 TMC కృష్ణా నుంచి మొత్తం తీసుకొచ్చి ఇంకా అదనంగా కావాలంటే తీసుకురండి. కోని నువ్వు తీసుకొస్తావు, మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తావు. ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తా అంటే మల్లన్న సాగర్ మెట్మానే కదా, దాని ఆయకట్టు పోవాలని నేను అడుగుతున్నా. దాని ఆయకట్టు ఫుల్ఫిల్ చేస్తారా? సాగునీటిని ఫుల్ఫిల్ చేసి మీరు అదే మల్లన్న సాగర్ ఇంకా బ్రాంచ్ కెనాల్స్, ఆ కెనాల్స్ కంప్లీట్ కాలేదు, దేని కాలేదు. అన్ని సిపిఐలు ఉన్నాయి, దేని కూడా ఇంకా పూర్తి కాలేదు. కానీ సరే అవి అయితే కావచ్చు, కానీ మీరు ఆయకట్టును ఎట్లా వదిలిపెడతారు? తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు 1000 కోట్లు 1,00,000 కోట్లు అనే పెట్టారు. కానీ నీకు కాకతీయుల నాటి కాలం నాటి మేనరిగేషన్ ఎందుకు దాన్ని పెండింగ్ పెడుతున్నారు? ఇది ఎక్కడ చర్చలో లేదు అసలు. ఇవాళ ప్రధానమంత్రి సించాయి యోజన కింద 60-40 కింద రాష్ట్రాల్లో నిధులు ఇస్తున్నది, మన రాష్ట్రానికి కూడా ఇస్తున్నది. నేను మన స్వయంగా మెదక్ జిల్లా జహీరాబాద్కు పోయింది. ఒక 10-15 వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ నేను చూసిన బొక్లైన్ పెట్టి తీపిస్తున్నారు అధికారులు. అయిపోయి తీపిస్తుంటే ఇరిగేషన్ అధికారులు తీపిస్తుంటే నేను అడిగిన స్వయంగా పోయి, ఇదంటే సార్ 60-40 ₹1,00,000 ఒక వాటర్ షెడ్ ప్రోగ్రామ్. అక్కడ 4-5 వాటర్ షెడ్లు అవుతే పక్కనున్న వాగులకి వెళ్ళి నీళ్లు పోతాను, నీళ్లు పోయి మంచిరాకు వస్తున్నాయి. మరి దీని యొక్క గైడ్ లైన్స్ నేను స్టడీ చేస్తే ఏమంటే 40% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా 60,000కే ప్లాన్ చేసి 1,00,000 అని చెప్పి 60,000తోనే పని నడిపించి ఈ 40,000 కొడుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మైనర్ ఇరిగేషన్ నెగ్లెక్ట్ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి భాగస్వామ్యం అమౌంట్ ఇవ్వకుండా ఆ యొక్క వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ ను నెగ్లెక్ట్ చేస్తున్నది. మరి ఇవన్నీ చేసుకుంటూ ఇవాళ మళ్ళీ మీరు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్స్ పెడితే విమర్శించిన మీరు ఇవాళ మళ్ళీ నారాయణపేట నుంచి మీరు కొడంగల్ వరకు 10,000 లిఫ్టులు పెడుతున్నారు. అంటే మీరు లిఫ్టులకు ఇచ్చిన ప్రయారిటీ గ్రావిటీకి కానీ ఎక్కడికక్కడ వాన పడ్డప్పుడు ఆపుకునేందుకు చెరువులు కుంటలు కానీ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ కానీ పంటల మార్పిడి కానీ ఒక శాస్త్రీయమైన అంచనాతో కానీ పోవడం లేదు. మీరు తీసుకొస్తారు హైదరాబాద్ లో అన్ని ఫెసిలిటీ చేయండి. మరి గ్రామాల సంగతి గ్రామాలలో మనం కరెక్ట్ అని చేస్తే సిటీ కూడా అంత పెద్ద రారు. రేపు రాబోయే రోజులలో ఇంకా హైదరాబాద్ సిటీ వస్తుంటే ఇవాళ డంప్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ వస్తున్నది. అసలు మీరు రూరల్ మీద అవగాహన ఉందా లేదా, రూరల్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా లేదా అనేది చూస్తే ఇక్కడ కూడా రూరల్ డ్రింకింగ్ వాటర్ విషయంలో సరే కొంత కేసీఆర్ గారు చేసింది, కానీ అందులో కూడా అనేక లోపాలు ఉన్నాయి. పైప్ లైన్లలో లోపాలు ఉన్నాయి, వాటర్ కలుషితం అవుతున్నది, ఫిల్టర్ లో లోపాలు ఉన్నాయి. ఇవన్నీ చేయాలి కదా. డ్రింకింగ్ వాటర్ ఒక హైదరాబాదే కాదు కదా, మొత్తం చేయాలి కదా, గ్రామాలకు కూడా చేయాలి కదా. నువ్వు చేయకపోతే ఒక హైదరాబాద్ చేస్తే మరి మొత్తం తెలంగాణ అంతా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడతారా? ఒకటి ఒక శాస్త్రీయమైన అంచనా లేకుండా ఇవన్నీ ముందుకు పోతున్నారు. రెండోది ఏం చెప్తున్నా అంటే కేటీఆర్ గారు మాట్లాడినా మీరు మాట్లాడినా నువ్వు ముందు కాళేశ్వరం రిపేర్ చేయమని చెప్తున్నా, లేకపోతే పనికిరాదన్నా చెప్పు, అదన్నా చెప్పు. అది చెయ్యవు, ఇది చెయ్యవు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి చేస్తావు, ఎన్ని నీళ్ళు వస్తాయి? మరి మల్లన్న సాగర్ కింద మల్లన్న సాగర్ నుంచి వస్తే కొండపోచం ఆయకట్లేదు ఆడలేదు, అది భారీ చేద్దా. కాబట్టి రెడ్ మానేర్ నుంచి వచ్చిన 18 లక్షల ఎకరాల ఆయకట్టు దానికి అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రణాళిక, అది కాకుండా దానికి కొంత దేవాదుల ఆయకట్టు కూడా దాని కింద పెట్టిండు. ఆ పాత వరదకాల ఆయకట్టు ఈ అంతా చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసింది, ఏమీ లేదు. మళ్ళీ స్కీములు పెట్టాలి, డబ్బులు జేబులు వేసుకోవాలి, మేమేం చేసినాం అని చెప్పాలి. ఇదే తప్ప ఇంత మిక్కిలి గవర్నమెంట్ దగ్గర ఒక శాస్త్రీయమైన పద్ధతిలో చేద్దామనేది లేదు. నేనేమంటున్నా, వర్షపు నీటిని ఎక్కడికక్కడికి ఆపే ప్రణాళిక చేయండి. వర్షం పడ్డ తర్వాత ఎక్కడికక్కడ పోయి నదులలో పడ్డాక లిఫ్టులు పెట్టి తీసుకొచ్చే స్కీమ్. అంటే నేను అవసరం ఉంటే లిఫ్ట్ లో వ్యతిరేకంగా తీసుకురావద్దని చెప్తలేను. ముందు పడ్డ నీళ్ళని పడ్డట్టు ఆపండి. దానికి రిసోర్స్ ఉన్నాయి కొన్ని, వాటిని సేవ్ చేయండి. చేంజ్ ఆఫ్ ల్యాండ్ కానీ మేము ఎన్నోసార్లు చెప్పినాం, కుంటలు చెరువులు పోకుండా చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వకుండా వాటి కింద అని చెప్పినాం. దాని మీద జీవో ఉన్నది, అది కూడా పక్క పోయింది. అర్బన్ లేక్స్ పెరుగుతున్నాయి, రూరల్ లేక్స్ తగ్గిపోతున్నాయి.
అర్బన్ లేక్స్ ఒక ప్రత్యేక చట్టం వచ్చింది. మళ్ళీ దాన్ని అర్బన్ లేక్స్ కింద మొత్తం కంప్లీట్ అన్ని పోతున్నాయి. మొన్న అర్బన్ లేక్స్ అన్ని కూడా దానికి ఆయాకట్లేదు, అప్రోచ్ కెనాల్స్ ఏవి లేకున్నా కూడా ఎఫ్టీఏ లేకుండా హైడ్రా పేరు మీద వచ్చి కూల్చివేతలు మొదలు పెట్టింది. ఇలా చాలా ఇప్పుడు మీరు చెప్పిన 2 గండిపేట లాంటి, హిమాయత్ సాగర్ లాంటి చెర్లు, వాటిని ఎందుకు కాపాడుకోకూడదు? వాటిని ఎందుకు పొల్యూషన్ కాకుండా చేయకూడదు? ఢిల్లీలో ఇవాళ యమునా నీళ్ళిస్తున్నారు. యమునా నదిని ఢిల్లీకి అనేది పెద్దది కాదు కదా, యమునాను ప్రక్షాళన చేస్తున్నారు కదా, యమునాను సేవ్ చేస్తున్నారు కదా. సరే ఎంతవరకు అయిందని నేను చెప్పలేని, గంగాను ప్రక్షాళన చేస్తున్నారు కదా, మరి మన వాటిని కూడా ప్రక్షాళన చేసుకొని కాపాడుకోవాలి కదా. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే హైదరాబాద్ చుట్టూ ఉన్న వాటర్ రిసోర్స్ మనం రెనోవేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అవేబీ చేయకుండా, ఇవి చేయకుండా, బాణనీళ్ళు ఆపకుండా, చిన్న నీటి వనరులు కాపాడకుండా, కేంద్రం ఇచ్చే సహకారం తీసుకుని వాటిని పునరుద్ధరించకుండా ఇవి చెప్తున్నారు. నేను మీకు ఒకటి చెప్తున్నా. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వరంగల్ జిల్లాలో చెప్పండి వరంగల్ జిల్లాలో వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లాకు ఉండేది. వాటర్ షెడ్ ప్రోగ్రామ్ లో రాజేష్ గారు అని మంచి ఆఫీసర్, ఆయన చాలా అంటే గుడ్ ఆఫీసర్. ఆయనే శాటిలైట్ లింక్ ద్వారా మొత్తం ఒక 5 లక్షలు పెట్టి కలెక్టర్ని అడిగి మ్యాప్లు తయారు చేసి చేర్యాల ప్రాంతంలో ఒక దగ్గర నన్ను తీసుకుపోయాడు. అప్పుడు నేను ప్లానింగ్ కమిషన్ ఫలానా కాడ చెరువు ఉన్నది అని చెప్పింది. చెరువు ఉన్నది అంటే ఆ ఊళ్ళో వచ్చి ఇక్కడ చెరువు ఎక్కన సార్ మేము తాతల నుంచి చూస్తానం, లేదంటే కాకతీయుల నాటి చెరువు ఉన్నది అని చెప్పి అప్పుడు పొక్కులేని తెప్పిస్తే కట్టెళ్ళింది దానికి. అంటే మీకు చెప్తున్నా, గొలుసుకట్ట చెరువుల్లో మధ్యలో కూడకపోయినాయి. ఆయన బయటికి తీసిండు శాటిలైట్ లింక్. అంత టెక్నాలజీ పెరిగింది. పెరిగినప్పుడు మనం సామాజిక స్పృహ అనేది ఉండేది ఉంటే మనం వాటర్ని ఆపుకోవాల్సిన, గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అయ్యేది కదా. ఇవాళ ప్రాజెక్టుల కింద కూడా బోర్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? కాబట్టి నీకు మిగతా ప్రాంతాలలో మరి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాకుండా లక్షల బోర్లు, 20-30 లక్షల బోర్లు దాకా ఉన్నాయి ఇప్పుడు. మరి అవన్నీ వాటర్ రీఛార్జ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయితేనే కదా అవి సాగేది. అవన్నిటి గురించి కూడా ఆలోచించాలి కదా. బోర్వెల్స్ కానీ ఓపెన్ వెల్స్ లో వాటర్ ఉండాలి, చెరువులు కుంటలన్నీ కాపాడుకోవాలి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావాలి, వాటర్ షెడ్స్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా నడపాలి. దానికి కావాల్సిన శాస్త్రీయమైన చాలా వచ్చినాయి. ఇప్పుడు కేంద్రం సహకరిస్తున్నది. ఇవి చేయాలని అవి చేయదంటలేదు, కానీ ముందు బేసిక్ ప్రిన్సిపల్స్ పాటించండి. ప్రకాశాన్ని ఇంతకుముందు చిన్న నీటి బండ్ల మీద వాటి మీద ఎక్కడెక్కడికో పోయి రీసెర్చ్ చేసి ఈ వాటర్ షెడ్, ఇప్పుడు హనుమంతరావు గారు తీసుకొచ్చిన ఏది 4 వాటర్ స్కీమ్, ఏది సర్ఫేస్ వాటర్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్న వాటిని ఏది కూడా పట్టించుకోకుండా కేవలం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ దాని మీదనే ప్లాన్ చేస్తున్నారని నేను అంటున్నా. తర్వాత వేణుగోపాల్ రెడ్డి చెప్పేది 100% కరెక్ట్. ఒక సహజమైన పద్ధతి. కూడా రీసెర్చ్ చేసిన దేశమంతా దాని మీదే నేను తిరుగుతా ఉన్నాను. ఖర్చు కూడా ఇప్పుడు 1000 కోట్ల అవసరం లేదు ఖర్చు కదా. ప్రజల భాగస్వామ్యంతో ఎక్కడెక్కడ చేస్తే ఖర్చు కూడా తక్కువ. ఈ హనుమంతరావు 4 వాటర్ కాన్సెప్ట్ ను రాజస్థాన్ లో యూజ్ చేశారు, మన దగ్గర యూజ్ చేయలేదు. మన దగ్గర వ్యక్తి తెలుగు రాష్ట్రాల దగ్గర కూడా కొన్ని ఇక్కడ చేసిండ్రు, సక్సెస్ అయింది. మేము గొట్టిగారిపల్లి కదా, మెదక్ గొట్టిగారిపల్లి. నేను పోయిన, నేను శశిధర్ రెడ్డి గారు తీసుకుపోయింది మమ్మల్ని. నేను కూడా పోయినాను. ఎగ్జాక్ట్లీ దేశానికి అదే మోడల్ అండి, దేశానికి మోడల్ అదే. ప్రకాష్ గారు, మీరు గ్రౌండ్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్, నిజానికి గ్రౌండ్ వాటర్ గురించి ఎక్కువ వర్క్ చేయాలి. కాళేశ్వరం గురించి చేస్తున్నా కానీ నిజానికి తక్కువ ఖర్చు. ఎందుకంటే ఇవంతా కూడా కాంట్రాక్టర్లకు, పొలిటికల్ పార్టీస్ కు లాభం ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులతో. అట్లా కాదు. ఏమైందంటే నేచర్ లో సమతుల్యత దెబ్బతిన్నది. ఎందుకు అంటే ఇప్పుడు వర్షాలు పడాలి కదా. ఇప్పుడు ప్రతి సంవత్సరం వర్షాలు పడితే ఈ సిస్టమ్ అనేది తప్పకుండా, ఇంతకు మించిన సిస్టమ్ అనేది లేదు. వెనకటి నుంచి కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనల్ని కాపాడింది అదే సిస్టమ్. కానీ ఇవాళ అర్బనైజేషన్ పెరగడం ఒకటి, చెట్లను నరికివేయడం ఒకటి, దీనివల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ సమస్య వల్ల ఈ ఈక్విలిబ్రియం అనేది దెబ్బతిన్నది. దెబ్బతిన్నప్పుడు కొంత దాన్ని రిస్టోర్ చేసుకుంటూ క్రమంగా మనం ఈ డ్యామ్ల మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు బోర్వెల్ కంటే కూడా వెల్ సిస్టమే బెస్ట్. బోర్వెల్స్ వల్ల మినరల్స్ వచ్చి మన ఆరోగ్యాలన్నీ పాడైతున్నాయి. రకరకాల అండర్ గ్రౌండ్ మినరల్స్ అన్ని వస్తాయి మనకు బోర్వెల్ వాటర్ తో వ్యవసాయం చేసినా లేకుంటే తాగినా కూడా. అది మంచి వాటర్ కాదు అది. కాబట్టి మనం ఒకసారి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిన తర్వాత వెల్స్ మీదనే ఆధారపడాలి. వెల్స్ అనేటి ఒక మంచి సిస్టమ్, చెరువులు అనేటి ఒక మంచి సిస్టమ్. అందుకని మనం వెనకటి పద్ధతులను మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టుగా అదే మనకు శరణ్యం. ఇవన్నీ మీరు అన్నట్టు కాంట్రాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, షార్ట్ కట్స్ ఉంటాయి, హెవీ స్టోరేజెస్ అనేది భూకంపాలకు కారణమవుతాయి. ఇవన్నీ మనకి ఇన్ఎవిటబుల్ కాదు. ఇది రాంగ్ పాలసీ. అభివృద్ధి పేరుతో జరిగింది. మీరు ఏ రంగంలో చూసినా కూడా అది విధ్వంసమే అవుతుంది.
డాక్టర్ గారు తెలుసు ఆయుర్వేదం ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇవాళ అలోపతిలో పోయినాక ప్రధానికి సైడ్ ఎఫెక్ట్. కాకపోతే ఇమ్మీడియట్ గా రెమెడీ ఉంటుంది, దీనిలో ఇమ్మీడియట్ రెమెడీ కనబడుతుంది మనకు. అట్లాగే ఇవన్నీ షార్ట్ కట్ మెథడ్స్. షార్ట్ కట్ లో మనకి ఇమ్మీడియట్ రెమెడీ ఉంటది, కానీ లాంగ్ రన్ లో అది చాలా ఇబ్బంది మనకు. ఒక్కసారి చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు, డాక్టర్ గారితో నమస్తే సార్. చరణ్ కౌశిక్ గారు, సో ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మల్లన్న సాగర్ నుంచి 7,700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మేము ఇదివరకే 2023 మేలోనే మేము పరిపాలన అనుమతులు ఇచ్చాం. 1,100 కోట్లు ఖర్చు అయ్యేదాన్ని 7 times ఎక్కువ, 700 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి 7,700 కోట్లతో చేస్తున్నారు. ఇది తప్పు ఒకటి. రెండోది కాళేశ్వరమే పనికిరాదన్నారు కదా, మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టే కదా, మరి దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? కాళేశ్వరం ఫెయిల్ అయింది అంటే అడుగుతున్నారు సార్. ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా మాత్రమే ఆ లింకులు వీళ్ళు తర్వాత వచ్చిన తర్వాత మల్లన్న సార్ కావచ్చు, కొండపోచమ్మ సార్ కావచ్చు, రంగనాయక సార్ కావచ్చు, వీరు నిర్మించిన మాట వాస్తవం. దానికి కాంగ్రెస్ పార్టీగా మేము వాళ్ళు నిర్మించలేని చెప్తలేము. కాకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్లా, ఈ 3 ప్రాజెక్టులు పనిచేయకున్నా కూడా నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మాత్రమే నీళ్లు వస్తా ఉన్నాయి. అదే కాకుండా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడే 10 TMCల వాటర్ సంబంధించి హైదరాబాద్ కు వాటర్ తీసుకొచ్చిన మాట వాస్తవం. అదే కాకుండా కృష్ణా వాటర్ సంబంధించి 3 ఫేజ్లు హైదరాబాద్ కు తాగునీటి అవసరాల కోసం వాటర్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మూసీ కోసం 2.5 TMCలు కావచ్చు, అదే కాకుండా 17.5 TMCలు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, HMD లిమిట్స్ లో ప్రధానంగా వాటర్ లభ్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం 7,360 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం 40%, కాంట్రాక్ట్ కంపెనీ 60% భరించే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అనవసరంగా రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, ఫేజ్ 1 కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు డ్రింకింగ్ వాటర్ కోసం హైదరాబాద్ కు వాటర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ వాటర్ ఆనాడు గోదావరి నుంచి వాళ్ళు తీసుకొచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీని పునర్జీంపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి భారతీయ జనతా పార్టీకు సహకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యమునా నది ప్రక్షాళన చేసుకున్నారు, గంగా నది ప్రక్షాళన చేసుకున్నారు, సబర్మతి రివర్ ను ప్రక్షాళన చేసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మూసీ నదికి సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు, అదే ప్రత్యేక కేటాయింపు చేయలేదు. 1,20,000 కోట్ల రూపాయలు కేటాయించండి, RRR కావచ్చు, ట్రిపుల్ రింగు కావచ్చు, డ్రైపోర్ట్ కావచ్చు, అన్నిటి కూడా నిధులు ఇవ్వని చెప్తే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తా ఉంది. అదే కాకుండా మెట్రో విస్తరణ సంబంధించి 2 ఫేజ్ సంబంధించి అనుమతి ఇవ్వలేదు, ఫీజిబిలిటీ అని చెప్పి దాన్ని రిజర్వ్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణ నుంచి 8 మంది. అంటే అది పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ ఒక ఆరోపణ చేశాడు, మెగా కంపెనీకి ఏంది మళ్ళా టెండర్లు, సుంకిశాల ప్రమాదం జరిగినా సరే, వేరే రాష్ట్రాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టినా సరే, కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టినా మెగాకి ఎందుకు ఇస్తున్నారని క్వశ్చన్ చేశారు ఆయన. సార్, ప్రతిదీ రాజకీయం చేసే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇక్కడ టెండర్లలో ఎవరైతే తక్కువ కోడి చేస్తారో ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీలకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటది. దానిలో భాగంగా టెండర్లో ఎవరు తక్కువ కోడి చేస్తే వాళ్ళకి వస్తుంది. రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి గారికి మీరే అత్యధికంగా నిధులు ఆనాడు మీరే ఇచ్చారు, మేము ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో పారదర్శకంగా టెండర్ల అలొకేషన్ జరుగుతా ఉంది. దానిలో భాగంగా ఎవరైతే తక్కువ కోడి చేస్తారో వాళ్ళకు కాంట్రాక్టులు వస్తా ఉన్నాయి. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు అదైతే సుజన్ రెడ్డి గారి కాంట్రాక్ట్ వస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపోదించే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారు బామ్మడిది కాబట్టి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిన చెప్పే ప్రయత్నం, రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తా ఉంది తప్ప వాళ్ళు తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ చేసింది ఏం లేదని చాలా స్పష్టం. కాళేశ్వరంలో ఏదైతే మేడిగడ్డ కావచ్చు, అందరం కావచ్చు, సుందిల్లా, ఈ 3 ప్రాజెక్టులు పనిచేయకున్నారు. తెలంగాణ ధాన్యాగారమైంది. అది కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం 28 లక్షల మోటార్ పంప్ సెట్లు కావచ్చు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో తెలంగాణ ధాన్యాగారమైన మాట వాస్తవం. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కావచ్చు, అదేవిధంగా మూసీని ప్రక్షాళన చేసి మూసీని పునర్జీంప చేసినట్లయితే హైదరాబాద్ కు అదేవిధంగా భవిష్యత్తులో వరదలు కావచ్చు, అదే తాగునీటి అవసరాలకు సంబంధించిన ఇబ్బందులు రావద్దని చెప్పి 7 times 1,100 కోట్లతో మేము పిలిస్తే చేయదాన్ని 7,700 కోట్లు చేస్తున్నారు అంటున్నారు ఆయన. సార్, వాళ్ళు చేయరు, అమ్మ పెట్టదట, అడుక్కునేదట. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఏం చేసిందో ఎవరు తెలియదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మల్లన్న సాగర్ లో నీటి లభ్యత 50 టీఎంసీలు ఉన్నది. కొండపోచమ్మ సాగర్ లో 15 టీఎంసీలు మాత్రమే అక్కడ స్టోర్ ఉన్నమాట వాస్తవం. దానిలో భాగంగా కొండపోచమ్మ కన్నా మల్లన్న సాగర్ అయితే బెటర్ గా ఉంటుందని చెప్పి నిపుణుల సలహా సూచన మేరకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వాళ్ళే ఆనాడు కాళేశ్వరరావుగా నామకరణం చేసుకుని 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 16,000 కోట్ల రూపాయల కరెంటు బిల్ అయింది. అయినా తెలంగాణకు 1 రూపాయి కూడా ఉపయోగం జరగలేదు. 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ సంపద ఆగమనం చేసింది వాళ్ళు. మేము నిపుణుల సలహా సూచనల మేరకు మాత్రం ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాజకీయ కక్ష కారణాలకు తావులేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కావచ్చు హైదరాబాద్ చేసింది గుండు 0. ఎందుకంటే వాళ్ళు ప్రచారం మాత్రం చేసుకుని హైదరాబాద్ లో ఓట్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీ లభించినాయి తప్ప తర్వాత తెలంగాణ సమాజానికి అర్థమైంది, హైదరాబాద్ ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే కంటోన్మెంట్ లో 3rd ప్లేసు, సికింద్రాబాద్ లో 3rd ప్లేసు, చేవేల పార్లమెంట్ లో 3rd ప్లేసు, మల్కాయిలో 3rd ప్లేసు, రేపు జూబ్లీస్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ జూబ్లీస్ ఎలక్షన్ లో 3వ స్థానానికి పోతా ఉంది. కాబట్టి ఇది రాజకీయం చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. ఓకే, విప్రకాష్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? యా విప్రకాష్ గారు, ఇప్పుడు మెగాకి సంబంధించి ఏంటి, బీఆర్ఎస్ టైంలో మెగాకే ఇచ్చారు, ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మెగాకి ఇస్తున్నారు, మొత్తం సుంకిశాల గులగొట్టినా ఇస్తున్నారు అని అంటారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎందుకు ఆ విధంగా మెగా మురిపిస్తుంది అందరినీ? మనం ఇక్కడ తప్పు పట్టవచ్చు కానీ భారతదేశానికే ఒక ప్రైడ్ ఏది ఎల్ఎన్టీ గాని మెగా గాని నవయుగ గాని ఇవేంటంటే మనం ఏ దేశానికి పోయినా కూడా వీళ్ళ వర్క్స్ మనకు కనబడతాయి. కాకపోతే ఇక్కడ ఉన్న రాజకీయాల వల్ల ఇక్కడ ఉన్న ఒత్తిళ్ల వల్ల వాళ్ళు కొన్ని పనులు సరిగా చేయలేకపోవచ్చు, కమిషన్స్ ఎక్కువ ఇవ్వాల్సి రావచ్చు. బట్ ఇవాళ 36 దేశాలల్లో మెగా వర్క్స్ నడుస్తున్నాయి. ఒక ఇంజనీర్ నడుతూ ఏమన్నాడంటే మాకు తెలంగాణలో ఉన్న మొత్తం వర్క్స్ కూడా మా 2%ఏనండి, 98% మాకు విదేశాలలో భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. నార్త్ ఈస్ట్ పోయినా నేను నార్త్ ఈస్ట్ పోతే అక్కడ ఎక్కువ వర్క్స్ చేస్తున్నది మెగా కంపెనీ. వాళ్ళు ఇందులో ఉన్నారు అందులో లేరని లేదండి. రోడ్స్ లో ఉన్నారు, టన్నెల్స్ లో ఉన్నారు, ఇరిగేషన్ లో ఉన్నారు. వాళ్ళ దగ్గర మెషినరీ ఉంది, ఇన్ టైమ్ లో చేస్తారు. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోయినా కూడా వాళ్ళ డబ్బులతో పూర్తి చేస్తారు. అంటే ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి మెగాకైనా ఇతర కంపెనీస్. మరి ఎందుకు ఎవరు ఆపోజిషన్ లో ఉండి వాళ్ళు తిట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి తర్వాత అధికారంలోకి రాగానే ఇచ్చేందుక? అక్కడ అంతే, ఆంధ్రప్రదేశ్ లో అంతే. తిట్టాల్సిన అవసరం లేదు భరత్. డబ్బులు వాళ్ళు అన్ని పార్టీలకు ఇస్తారు, అడగకుండానే కూడా ఇస్తారు. మరి ఇప్పుడు ఎందుకు కవిత తిట్టింది, నిన్న కేసీఆర్ ఇవాళ కేటీఆర్ తిట్టాడు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు. కేటీఆర్ గారు అన్నది ఏంటంటే వాళ్ళు కొన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన కంపెనీ తెలంగాణలో, ఎందుకంటే సుంకిశాల వర్క్ ఇట్లాంటి కొన్ని వర్క్స్ వాళ్ళు చేసినాయి దెబ్బతిన్నాయి కాబట్టి దాని గురించి అన్నారు కేటీఆర్ గారు. కానీ మనం వర్క్స్ వారీగా చూసినప్పుడు ఏదైతే ఇప్పుడు వాళ్ళు కొన్ని నాశరకమైన పనులు చేసి దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా ఆ వర్క్స్ మళ్ళీ వాళ్ళతో. మీరు ఇప్పుడు ఎలాంటి ప్రైడ్ అంటున్నారు, ఓకే ఎలాంటి ప్రైడ్ నిజంగా ఒప్పుకుందాం, కానీ ఆ మేడిగట్ట కూలింది కూడా మరి ఎలాంటి కట్టిందే, వాళ్ళకి సంబంధం లేదండి. అది సంబంధం లేదంటే ఇంజనీర్ లో లేకపోతే ప్రభుత్వం అంతే కదా. భరత్ నేను ఏమంటున్నా, ఏ మాత్రం కొంచెం బాంబులు పెడితే ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయో తెలిసిన వాళ్ళు 10% నాలెడ్జ్ ఉన్నా మేడిగడ్డ బాంబు అని దాన్ని సర్టిఫై చేయగలుగుతారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశలో ప్రభుత్వం ఆలోచిస్తలేదు, కమిషన్లు ఆలోచించట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు వచ్చినా నేను ప్రూవ్ చేయగలుగుతాను బాంబు అని చెప్పి. మీకు కావాలంటే గ్రాఫిక్స్ తో నేను మీ ఛానల్లో కూర్చొని ప్రూవ్ చేయగలుగుతా ఇది బాంబు అని. మన చర్చ 2-3 రోజుల్లో బాంబు అని. ఎందుకంటే అది సహజంగా ఎలాంటి వాళ్ళ పని నాశరకమైన పని వల్ల అయితే కనుక 28 లక్షల క్యూసెక్లు వచ్చినాడే అది జరగాలి. 28 లక్షల క్యూసెక్లు అయినప్పుడు జరగలేదు. కేవలం ఒక 13,000 క్యూసెక్స్ వచ్చినప్పుడే అది జరిగింది అని అంటే అది ఆబ్వియస్లీ వెలాసిటీ వల్ల కదా జరిగింది. మీరు అన్న వెలాసిటీ 4th బ్లాక్ వరకు నేను ఒప్పుకుంటానండి, ఎందుకంటే వెలాసిటీ డిఫరెంట్. దాని మీద శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి. వెలాసిటీ ఒక్క నిమిషం శాండ్ రివర్ బెడ్ మీద స్టోరేజ్ మేలో కూడా స్టోరేజ్ పెట్టడం ఫస్ట్ తప్పు. అసలు ఫస్ట్ మీరు స్టోరేజ్ పెట్టిందని ఎట్లా అంటారండి? 8 గేట్లు తీసుకుంటే స్టోరేజ్ అంటారా దాన్ని? మేలో నేను అనేది మేలో కూడా మెయింటెనెన్స్ వర్క్ చేయాలి కదా, చూసుకోవాలి కదా. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే మీరే చెప్పారు నా షోలో కేసీఆర్ అట్లా కాదు, ఒకదానికి సంబంధం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, నేను ఒకటంట పేషెంట్ చనిపోతే అది లివర్ ప్రాబ్లమో లంగ్ ప్రాబ్లమో గుండె ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి. ఏదైనా కావచ్చానంటే అది ఏం డాక్టర్ అండి? ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు
ఆ ఫోరెన్సిక్ డాక్టర్ ఖచ్చితంగా చెప్తాడు ఫలానా ప్రాబ్లం వల్ల చనిపోయింది అని. ఒక పోస్ట్ మార్టం లో ఏం చెప్తానంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోవచ్చు, లంగ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, లివర్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు. ఇప్పటిదాకా మేడిగడ్డ మీద జరిగిన ప్రతి ఎంక్వైరీలో ఈ కారణాలన్నీ చెప్తారు తప్ప ఫలానా కారణం వల్ల ఇది కూలిందని చెప్తలేరు. అప్పుడు ఏమంటారు, లాస్ట్ లో ఏమంటారు అంటే ఒక మంచి ఫోరెన్సిక్ వైద్యుడిని మీరు ఫారెన్ నుంచి పిలిపించి మీరు చెక్ చేయించండి, రీజన్ తెలుస్తుందని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఏం చెప్పాలి, బాధ అనిపిస్తుంది. మనం పెడదాం 2-3 రోజుల చర్చ. మీరు బాంబులతో వెళ్ళిపోయింది అన్నారు కదా, 100% 2-3 రోజుల్లో మన స్టూడియోలోనే లైవ్ పెడదాం. వీలైతే కాలర్స్ తీసుకుందాం, అందరి సందేహాలు కూడా చెప్దాం, తీర్చుకుందాం, అది చేద్దాం. అంటే నేనేమంటా అంటే మీరు దాని బాంబు థియరీని మీరు నమ్ముతున్నారు. మీరు అన్న వెలాసిటీ నేను చెప్తాను ఏంటంటే ఫస్ట్ 4 బ్లాక్స్ లలో ఈ దిమ్మెలు అనేటివి వెలాసిటీ ప్రాబ్లం వల్ల కూలిపోయినాయి. కానీ ప్రమాదం జరిగింది 4th బ్లాక్ వరకు కాదు, ఇది 7th బ్లాక్ లో జరిగింది. అక్కడ వెలాసిటీ ప్రాబ్లం రాలేదు. ఓకే, నరారు వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు నమ్ముతున్నారా బాంబు బ్లాస్ట్ బాంబు వల్ల పేలింది అని చెప్పి? మేడిగడ్డ యా, మీరు వినబడట్లేదు వాయిస్, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. మేడిగడ్డ ఇప్పటికూ కట్టుబడి ఉన్నా, నేను 2-3 రోజుల్లో ప్రజెంటేషన్ ఇస్తా అవసరమైతే అంటున్నారు వి ప్రకాష్ గారు. బాంబు బ్లాస్ట్ వల్ల పోయింది, అది కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రాబ్లం కాదంటారు. ఇక ప్రకాష్ గారు మాట్లాడిన దానికి నేను చెప్తాను, ఏం చెప్పలేనులే. ఇక మేదరం చాలా మాట్లాడుకున్నాము. సరే, అది బాంబ్ బ్లాస్ట్ అనేది ఉంటది, కానీ బాంబ్ బ్లాస్ట్ ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నా ఎవరు బాంబ్ బ్లాస్ట్ చేసింది ఏంది అనేది. అంటే కాంగ్రెస్ పార్టీ బాంబ్ బ్లాస్ట్ చేసిందని వారు అంటున్నారని మీరు అంటున్నారు, కానీ అట్లుంటదని నేను అనుకోను. సరే, అది ఏం జరిగినా కూడా ఇప్పుడైతే దాన్ని అయితే ఆధారాలతోని ఏదైనా బయట పెడితే దాని మీద విచారణ చేయొచ్చు, కానీ దాన్ని అయితే మళ్ళనైతే కట్టాలి కదా. అంటే వాళ్ళే డ్యామేజ్ చేసి వాళ్ళు కడతలేరు కాబట్టి అనుమానం వచ్చింది ప్రకాష్ అన్నట్టు, కానీ వాళ్ళు కడితే అనుమానం పోతుంది కదా. ముందైతే అది కట్టాలంటారు. కట్టాలంటే ఎన్డీఎస్ఏ అడ్డున్నది అంటున్నారు కదా. ఎందుకు ఎన్డీఎస్సీ ఏమంటుంది, కట్టద్దని చెప్పలే. నీకు లేదా ఇంజనీర్స్ లేరా? నీకు స్టేట్ ప్రాజెక్ట్, అది సెంట్రల్ ప్రాజెక్ట్ కాదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ను మళ్ళీ తీసుకోరా. అది నీ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ఇంజనీర్స్, మంచి ఇంజనీర్స్ ఉన్నారు, లేకపోతే కంపెనీలు ఉన్న ఇంజనీరింగ్ కంపెనీ మెగానే నీ దగ్గర ఉండే, ఎల్ఎన్టీ ఉండే, వాళ్ళని పిలిపించుకొని చేసుకొని రిపోర్ట్ చేసుకొని కట్టమన్నది. ఎన్డీఎస్ఏ వెంటనే కట్టాలని చెప్పింది. మీరు ఆ రిపోర్ట్ చదవండి. ఎన్డీఎస్ఏ కట్టాలని చెప్తుంది. కట్టండి, నేనేమంటాను కట్టద్దంటలేను, కట్టండి, నీళ్ళు ఇవ్వండి, తప్పలేదు. కానీ మీరు రాజకీయాలు చేసుకుంటేనే 2 ఏళ్ళు రాజకీయాలు చేసుకుంటేనే సిబిఐకి ఇచ్చి, ఇప్పుడు మొదలు సిబిఐకి ఇవ్వంటేనో మీ కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మీరు మొత్తం అదే విచారణ సంస్థను చేతిలో పెట్టుకొని అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు కాబట్టి మేము నమ్మమని చెప్పి పెట్టాను. మేము అన్ని రోజులు అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ సిబిఐకి ఇచ్చేసి సిబిఐ తేల్చకపోతే బీజేపీ దోషి అని మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే మీకు నరం లేని నాటికి ఎటు తిరిగితే అటు ఏది పడితే అది మాట్లాడతారా? మరి 2 ఏళ్ళు ఏం చేసి ముందే ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఇప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏం తెలుస్తుంది? అది ఆ సిబిఐ ఎన్నడు రావాలి, ఎన్నడు పోవాలి, ఇదంతా ఎన్నడు కావాలి, ఇంత నీ టర్మ్ అయిపోతుంది, అది అటైతే ఇటైతే ఎంత వాటికనే మనం పత్రికల్లో చదువుకోవడం, ఆరోపణలు చేసుకోవడమే సరిపోతుంది. అసలు ఫలితం ప్రజలకు ఫలితం ఎప్పుడు అందిస్తారనేది ముఖ్యం కదా. చరణ్ కౌశిక్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? అది అందించుకుంటూ చేయాలి కదా, అది అందించుకుంటూ చేయాలి. చరణ్ కౌశిక్ ఉన్నారా ఫోన్ లైన్ లో? ఉన్నా సార్, లైన్ లో ఉన్నాం. మేడిగడ్డ బాంబులతో కూలింది, ఆ దిశగా ఎవరు ఆలోచించట్లేదు అంటున్నారు వి ప్రకాష్ గారు. ఇక వి ప్రకాష్ గారు ఏంటంటే కల్వకుర్ల కుటుంబంలో కలకాల వచ్చి తెలంగాణ సమాజంతో దాని మీద చర్చ జరుగుతా ఉంది కాబట్టి ఆ అంశాన్ని కాళేశ్వరం మీదుగా నెట్టి ఆ ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా వి ప్రకాష్ గారు మాట్లాడి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఎవరైనా బాంబు పెట్టి తూకుంటారా సార్? తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ జరుగుతా ఉంటే నాగార్జున సాగర్ గేట్ల దగ్గర గలాట క్రియేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ దగ్గర గేట్ దగ్గర గలాట క్రియేట్ చేయించింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటికీ మీరు స్వాధీనం చేసుకోలేదు. ఆ రోజు వాళ్ళు అది చేస్తే మళ్ళీ రిటర్న్ స్వాధీనం చేసుకోలేదు. మరి సార్ ఇప్పుడు మేము చట్టం ప్రకారం ముందుకు పోతాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. డైనింగ్ టేబుల్ కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, ఈ ప్రాజెక్ట్ కట్టండి, ఆ ప్రాజెక్ట్ కట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతలేదు. కాళేశ్వరరావు గారు నామకరణం చేసుకుంది వాళ్ళే.
నేనే ఇంజనీర్ కథ క్రియ కర్మ అని చెప్పుకుంది వాళ్ళే, మేము కాదు. కాబట్టి తెలంగాణ సంపద మొత్తం లూటీ చేసింది కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వచ్చిన తర్వాత 1,73,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో వాటర్ అలొకేషన్ జరగలేదు. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రజలకు ఏమీ లాభం లేదు. 16,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు అయింది. 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ ఆగమనం చేసింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో కలకలలు స్టార్ట్ అయినాయి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న సంతోష్ రావు గారు కావచ్చు, హరీష్ రావు గారు అవినీతి పాల్పడరని చెప్పి కల్వకుంట్ల కవిత చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆ అంశాన్ని పక్కదారి పరిచయం కోసం ఈ ప్రకాష్ గారు ఏకంగా కాళేశ్వరంలో బాంబులు పెట్టారని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇదే మాట అన్నారు. సార్ బీఆర్ఎస్ పార్టీ అదే మాట్లాడుతుంది. ఎందుకు వాళ్ళ కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఆంధ్ర తెలంగాణ సెటిల్మెంట్ తీసుకొచ్చుడు, లేకపోతే అగ్రెసివ్ స్టేట్మెంట్ లేకపోతే ఇష్యూ డైవర్ట్ అయ్యే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కాళేశ్వరం అవినీతి పడ్డ వాస్తవం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అత్యధికంగా కమిషన్ పాల్పడడం చాలా స్పష్టం. మీరు చూస్తా ఉన్నారు. యాదాద్రి భద్రాద్రి పవర్ కొనుగోలు కావచ్చు, యాదాద్రి భద్రాద్రి పవర్ నిర్మాణం కావచ్చు. ఈనాడు కొనుగోలు చేస్తే ₹2.25 అవుతావు యూనిట్ కి. కానీ యాదాద్రి భద్రాద్రి ప్రాంతంలో ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్కు ₹4.5 అవుతా ఉంది. వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టు ఏది కూడా వైపులు కాదని చాలా స్పష్టం. వాళ్ళు కమిషన్ కక్కుర్తి పడ్డారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అప్లపాలైంది, ఆగమాగమైంది అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఆ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం మాత్రమే కాళేశ్వరంలో సంబంధించిన ప్రాజెక్టులో బాంబులు పెట్టిరు. ఆ బరా కూరేసి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇలా అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము కోరుతాం. ఓకే ప్రకాష్ గారు, సో చూద్దాం మనం మీరు అన్నట్టు 2-3 రోజుల్లో మనం స్టూడియోలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేద్దాం. మీరు ఆ డీటెయిల్స్ ఎందుకంటే పదే అంటున్నారు కాబట్టి మీ సైడ్ యాంగిల్ కూడా తెలియాలి. మీరు ఎందుకు దాన్ని బలంగా నమ్ముతున్నారు అన్నది. నేనైతే వెలాసిటీ అని నేను అనుకుంటున్నా. వెలాసిటీ శాండీ రివర్ బెడ్ మీద ప్రాజెక్ట్ నిర్మించడం, దానిలో సరైన ఏమంటారు ఆ ఫోర్స్. ఒక్క నిమిషం, ఇది డ్యామ్ కాదండి, ఇది బ్యారేజ్. బ్యారేజీలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇవి హ్యాంగింగ్ స్ట్రక్చర్స్. ఇవి కింద హార్డ్ రాక్ వచ్చేదాకనో హార్డ్ సాయిల్ వచ్చేదాకనో ఉండవు బ్యారేజీలు. బ్యారేజీలలో వాటి తట్టుకునే శక్తి కోసమే సీకెండ్ పైల్స్ గానీ షీట్ పైల్స్ గానీ పెడతారు. బ్యారేజీలు ఇప్పుడు తెలియక రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా ఎనర్జీ డిసిమినేటర్స్ కూడా ఏర్పాటు చేయకపోవడం ఇవన్నీ కారణాలు అంటారు. సీకెండ్ పైల్స్ కూడా అది కరెక్ట్ కాదు పద్ధతి అని చాలా మంది అన్నారు. దాంతో నిర్మాణం చేపట్టడం కూడా అంటే ఎవరు అన్నారు. ఇప్పుడు నేను అనేది దాని గురించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళంటే ఇంజనీర్స్. ఒక్క నిమిషం అండి, నేను అనేది ఏంటంటే ఇంజనీర్లలో కూడా ఇప్పుడు డాక్టర్స్ ఎట్లయితే సూపర్ స్పెషాలిటీ, అందులో రకరకాల లివర్ డాక్టర్ కు కంటి గురించి తెలియదు, కంటి డాక్టర్ కు పంటి గురించి తెలియదు, పంటి డాక్టర్ కు పీసీఓడి గురించి తెలియదు, పీసీఓడికి నేను తీసుకొచ్చే ఇంజనీరు ఆయన వయసు 89. తెలుసునండి, ఆయన అవుట్డేటెడ్. 62లో ఆయన నెహ్రూ కలిసిన మనిషి నాకు తెలుసు. ఆయన అవుట్డేటెడ్ అని నేను అంటున్నాను. నాకు మంచి మిత్రుడు ఆయన అంటే చాలా గౌరవం. జర్మనీలో ఈ బ్యారేజెస్ మీద పిహెచ్డి చేసిన వ్యక్తి. ఎప్పుడు అది ఇంజనీరింగ్ చీఫ్ గా రాష్ట్రానికి 2 సార్లు పనిచేసిన ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది. ఆయన కాలంలో సీకెండ్ ఫైల్సే లేవు. ఏం చెప్తాడు ఆయన? ఇంజనీరింగ్ చీఫ్ గా 2 సార్లు పనిచేసిన. ఎట్లుందంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైతే అవకాశం ఇవ్వలేదు, ఉద్యమకారులంతా 10 ఏళ్ల నుంచి కేసీఆర్ తీసినట్టుగా ఇంజనీర్లలో కూడా నేను ఇంత పెద్ద ఇంజనీర్ ఇక్కడ ఉంటే నన్ను పక్కకు పెట్టిండ్రు, నన్ను పట్టించుకోలేదు. ఆయన అక్కడ ఉన్న సంగతి కేసీఆర్ గారు తెలియాలి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కోణం నుంచి రకరకాల రంధ్రాన్వేషణ చేస్తారు. ఆ రంధ్రాన్వేషణలో ఇప్పుడు డిజైన్ లోపం ఉన్నదనుకోండి, డిజైన్ లోపం ఇది ఉన్నదని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఎన్నాడు కాళేశ్వరమే రాలేదు మీకు చెప్పిన అతను ఇప్పటి వరకు. అడగండి మీరు, కాళేశ్వరం ఎప్పుడన్నా పోయిందా, మీరు చూసినలా అని అడగండి. ఏముందంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇవి ప్రతిదీ లేదండి. ప్రపంచవ్యాప్తంగా డిజైన్ చూస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ ఇప్పుడు డాక్టర్ టెలికన్సల్టేషన్ చేస్తారు. టెలికన్సల్టేషన్ ఏంది, దేనికి చేస్తారు? అన్నిటికీ చేస్తారా చెప్తున్నా అంటే పర్టికులర్ గా నాడి చూస్తే డాక్టర్ చెప్పొచ్చు కదా, రిపోర్ట్ చూస్తారు. రిపోర్ట్ చూడాలి కదా. ల్యాబ్ రిపోర్ట్ లేకుండా ఏ డాక్టర్ చెప్పగలుగుతాడు? అదే రిపోర్ట్ చూసే కదా చెప్పేది అంటారా. మరి రిపోర్ట్ లేదు కదా ఇప్పటిదాకా. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది మీకు? అదే ఫైనల్ రిపోర్ట్ లో ఇంకా నిపుణులను పిలిచి టెస్ట్ చేయాలని చెప్పింది. భరత్ గారు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు వరకు పియర్ ఎట్లా ఉంగిందో ఎవరు చెప్పలేదండి. అన్ని ఊహాగానాలు తప్ప.
సో మనం డెఫినెట్ గా పెట్టుకుందాం 2-3 రోజుల్లో. ఎందుకంటే మీ యాంగిల్ కూడా చూడాలి జనాలందరూ. మీరు ఎందుకు కన్క్లూజన్కి వచ్చారు బాంబు బ్లాస్ట్ అన్నది చూడాలి. ఇప్పుడు అల్టిమేట్ గా నిజమేంటో అది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఓకే, ఇప్పటికైనా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని చెప్తున్నా కూడా ఎఫ్ఐఆర్ అనేది ఇప్పటికి తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేయట్లేదండి. ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ అడిగిన వాళ్ళు ఇప్పుడు ఇంకా నెల రోజుల పాటు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 4 వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మరి వాళ్ళు కూడా మరి 45 రోజుల్లో ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేయలేదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పాలనా యంత్రాంగం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోతుంది. అక్టోబర్ 9 షెడ్యూల్ వచ్చింది, అక్టోబర్ 21 ఇది జరిగింది. అప్పుడు పోలీస్ మీద కేసీఆర్ పట్టు లేదు, రెవెన్యూ యంత్రాంగం మీద కూడా కేసీఆర్ పట్టు లేదు. కాబట్టి ఆయన అనాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 9 షెడ్యూల్ వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు కనుక ఒక మాట తెల్లవారు పొద్దున పోయి వీడెవడో ఈ బాంబ్ బ్లాస్ట్ పెట్టింది, వీడి సంగతి చూస్తా నేను, దీన్ని ఎంక్వైరీ చేసి ఎవరు పట్టుకోగలుగుతామని ఒక్క మాట అనుంటే ఆయన ఇలా ముఖ్యమంత్రి మూడోసారి. ఆయన చేయలేదు కాబట్టే కదా జీవిత కాలంలో సరిదిద్దుకోలేని తప్పది కేసీఆర్ గారికి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా ఏదైతే ఇప్పుడు 7,700 కోట్లతో అయితే చేశారు, హ్యామ్ పద్ధతిన చేస్తున్నారు. ఇంకా 3.5 years గవర్నమెంటే ఉంటది విప్రకాష్ గారు. అప్పటి వరకు అది 15,000 కోట్లకు పోతుంది. 15,000 కంప్లీట్ కాదా ఈ టర్మ్ లో? కంప్లీట్ అవుద్దా? ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు డబ్బులు ఎక్కడున్నాయి రేవంత్ రెడ్డి గారి దగ్గర? డబ్బు అందుకనే హ్యామ్ టెక్నాలజీ అంటున్నారు కదా, సగం ఏజెన్సీ సగం గవర్నమెంట్, ఏదో 40% అనుకుంటా ఏజెన్సీ. చేయాలంటే చేయొచ్చు, 3.5 సంవత్సరాలు కూడా అవసరం లేదు దానికి. ఎందుకంటే కాళేశ్వరం 2 ఏళ్లలో కంప్లీట్ చేశారు. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, ఆ చిత్తశుద్ధి ఉంటే చేయంగా ఎవరు వద్దన్నారు, ఖర్చు తగ్గుతుంది కదా, మనకు మళ్ళీ బడ్జెట్ పెరగాల్సిన అవసరం ఉండదు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే స్టోరేజెస్ ఆల్రెడీ ఉన్నాయి, ఓన్లీ పైప్ లైన్స్ పంపింగే కదా. వాళ్ళు అనుకుంటే 1.5 year లో కూడా చేయగలుగుతారు. ఓకే ఓకే ఓకే. సో రెహానా మొత్తానికి విప్రకాష్ గారు, నర్రారి వేణుగోపాల్ రెడ్డి గారు మీరు లైన్లో ఉండండి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతికి సంబంధించి రేపే ఓటింగ్ ఉంది, చర్చిద్దాం. రెహానా మొత్తానికి ఒక వివాదం, 2 వివాదాలు దీనిలో. 7,700 కోట్లు అంత అవసరం లేదు, 1,100 కోట్లు చాలని కేటీఆర్ అన్నారు. యాజ్ యూజువల్గా మెగా ఇంజనీరింగ్కి ఎందుకు కేటాయించారు అని చెప్పారు. బీఆర్ఎస్ టైంలో మెగాకి ఇచ్చారు, వీళ్ళు మెగాకి ఇస్తున్నారు. దాని వెనక ఏంటంటే ఏమంటారు మెగా కమిషన్స్ ఇస్తుందని రాజకీయ పార్టీలు, అక్కడ బనకచర్ల కూడా ఆంధ్రప్రదేశ్లో మెగానే డిజైన్ చేసిందని చెప్తున్నారు. జగన్ వాళ్ళకే ఇచ్చారు, చంద్రబాబు వాళ్ళకే ఇస్తారు. సో దానికి ఏమంటారంటే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ, ఇంజనీరింగ్ సంస్థ, చాలా చోట్ల వేరే చోట్ల కాంట్రాక్ట్లు ఉన్నాయి, ఎవరైనా చేస్తే మంచిగా చేస్తారు. ఎల్ఎన్టీ ఉంది, ఇంకా చాలా మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలోకి వచ్చినా కాంట్రాక్టర్ డిజైన్ చేస్తున్నాడు ప్రాజెక్ట్ని, ఇంజనీర్లు డిజైన్ చేస్తలేరు. కాంట్రాక్టర్ డిజైన్ చేసి ఇక పలానా విధంగా కడితే మాకు ఎక్కువ కమిషన్లు వస్తాయి, ఎక్కువ ఖర్చు అవుద్ది, ఎంత ఎక్కువ ఖర్చు అయితే అంత కమిషన్ లోపల వేసుకోవచ్చు. ఇది 2 రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇదే తీరు. కాంట్రాక్టర్ డిజైన్ చేసి ఇచ్చేస్తున్నాడు. దానివల్ల ఎట్లాంటి నష్టాలు వాటిల్లుతున్నాయో మనం చూసాం. దాని నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. ఇవన్నీ కూడా బడ్జెట్ సరిపోలేదు, డబ్బులు లేవు, క్వాలిటీ కూడా మిస్ అవుతుంది. ఇప్పుడు పడుతున్న ప్రాజెక్టులు, రోడ్లు ఏమన్నా ఉంటున్నాయా చెప్పండి? 90s, 80s కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ రోడ్లు ఉంటే, పోచారం ప్రాజెక్టు 100 సంవత్సరాల క్రితం కట్టింది, మొన్న గంత ఫ్లడ్ వచ్చిన కామారెడ్డిలో నిలిచింది. అంటే ఇప్పుడు కట్టిన ఈ వ్యవస్థ మారాలి మొత్తం, ఈ కాంట్రాక్టులు ఈ వ్యవస్థ. ఎందుకంటే కాంట్రాక్టరు, దాని క్వాలిటీ, ఇంతకుముందు ఆ కమిషన్లు ఇవన్నీ లేవు. ఇప్పుడు ఏంటంటే సింపుల్ కరప్షన్ అనేది మారిపోయింది. ల్యాండ్, శాండ్, మైను, వైను, ప్రాజెక్ట్స్, దీని నుంచి కమిషన్లు తీసుకుంటున్నారు. ఈ కమిషన్ ఏంది, ఓ 20% దాని ఎస్టిమేట్స్ పెంచుతారు. 1,000 కోట్లు 2,000 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని 7,000 కోట్లు అంటారు. ఆ 7,000 కోట్లు మళ్ళా వీళ్ళు 20% కింద నుంచి పైదాకా, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే పైన ఉన్న వాళ్ళ వరకు కూడా అందరికీ కమిషన్లు పోతాయి. పోయి అల్టిమేట్గా ఇంతమంది కమిషన్లు అయిన తర్వాత క్వాలిటీ ఏముంటుంది? ఏముండదు. వాళ్ళు మిగిల్చుకోవాలని చూస్తారు. అందుకని ఆ ప్రాజెక్టులు కొలాప్స్ అవుతూ ఉంటాయి. ఈ రాజకీయం మారాలి. ఇది చాలా పెద్ద చర్చ, ఇప్పుడు పెట్టేది కాదు. అంటే డబ్బు రాజకీయం, కాంట్రాక్ట్ రాజకీయం, కమిషన్ల రాజకీయం మారకపోతే
ఇంతే, ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని సంవత్సరాలు కట్టే ఏం నిలవవు పోవు, అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఓకే, తర్వాత చర్చిద్దాం దీని మీద డీటెయిల్గా.